తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, విశ్వావసనామ సంవత్సరంలో అమ్మవారు మనల్ని ఎంత కరుణించిందంటే శ్రావణ మాసం వస్తమే శుక్రవారంతో ప్రారంభించారు. శుక్రవారంతోనే అమ్మవారు మన ఇంటికి వచ్చేసేసింది. శుక్రవారం నాడు మనం మామూలుగా శ్రావణ శుక్రవారాలు చేసుకుంటూ ఉంటామండి. వరలక్ష్మి వ్రతము అని ఎందుకు వచ్చిందండి? వ్రతాలు అన్నీ చేసుకుంటూ ఉంటాము. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి వరాలు ఇచ్చే తల్లిగానే మనం కొలుస్తూ ఉంటాం. వరలక్ష్మి అని ఎందుకు వచ్చిందంటారు నామం? మీ ప్రశ్నలోనే జవాబు ఉంది శ్రీలక్ష్మి గారు. చెప్పండి. వరాలిచ్చే తల్లి కనుకనే వరలక్ష్మీ దేవత అని మామూలుగా సాధారణ అర్థం మనం చెప్పుకోవటము. ఈ మాసంలోనే ప్రత్యేకంగా వరలక్ష్మీ దేవతని పూజించడానికి గల కారణాలు ఏమిటంటే, ప్రతిదానికి కూడా ఇప్పుడు శ్రావణ మాసంలో ప్రధానంగా శ్రవణం ప్రధానం అండి. అంటే వేద ప్రారంభం చేసేవారు పూర్వకాలం రోజుల్లో. వేదారంభం శ్రావణ మాసంలో చేసేవారు. శ్రావణ మాసంలోనే వేదారంభం చేసేవారు. వేదాలు ఎవరికైనా నేర్పించాలి అంటే శ్రావణ మాసంలో ముందు నేర్పించేవారు. అంటే ప్రధానంగా శ్రావణ మాసంలో మొదలు పెట్టేవారు. అది ఆ విధంగా శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రయుక్తమే కదా శ్రావణ మాసము. శ్రవణం అనేది చాలా ముఖ్యం. వేదానికి ఏంటంటే ముందు వినాలి, బాగా ఏకసంతగ్రాహ్యం వినేసి నేర్చుకునేవారు పూర్వకాలం. అది ఆ శ్రావణ మాసంలో అలా వినటం అనే ప్రధాన అంశాన్ని తీసుకొని శివపార్వతులు ఇద్దరూ ఒకసారి ముచ్చటించుకుంటూ ఉంటే వాళ్ళ ముచ్చట్లలో స్త్రీలకి ఏదైనా ఒక మంచి కథ వినిపిస్తాను నాదా, వాళ్ళకి సౌభాగ్యం చేకూర్చేందుకు ఏదన్నా ఈ శ్రావణ మాసంలో వినటం ప్రధానం కదా, ఒక మంచి కథ వినిపించండి అని పార్వతీదేవి శివుడిని అడగటం అనేది మన పురాణాల్లో ఉంది. అప్పుడు ఆయన వరలక్ష్మి వ్రత విధానం అంతా చెప్తాడు. ఆ వరలక్ష్మి వ్రత విధానాన్ని శ్రావణ మాసంలోనే ఎందుకు చెప్పాలి అంటే, శ్రావణ మాసంలో ఈ వర్షాకాలానికి ప్రకృతి అంతా పులకరించి చాలా సస్యశ్యామలంగా ఉంటుంది. ఆ సమయంలో లక్ష్మీదేవత పులకరిస్తూ భూలోకంలోనే తిరుగుతూ ఉంటుందట. ఎందుకంటే భూమాత అంతా పచ్చగా సస్యశ్యామలంగా ఉంటూ ఆవిడ చాలా సంతోషంతో భూలోకంలోనే తిరుగుతూ ఉంటుంది. ప్రకృతిలో మమైక. ఎందుకంటే ఆవిడ ప్రథమ నామమే ప్రకృతి చేయనమా. ఆవిడ ప్రకృతే ఆవిడ కనుక తన ప్రకృతిని భూమి మీద చూసుకుంటూ లక్ష్మీదేవత తిరుగుతూ ఉంటుంది అని ఒకటి. రెండవది ఏమిటంటే, మనకి పురాణ కథలో చారుమతి అని ఒక మహా పతివ్రతకి స్వప్నంలో దర్శనం ఇచ్చి వరలక్ష్మి వ్రతం చేసుకోమని చెప్తుంది. ఆ చెప్పడం ఎలా చెప్పింది అంటే, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేసుకోమని చెప్పింది. ఎందువల్లంటే దీంట్లో 3 అంశాలు ప్రధానం అండి. ఒకటేమో ఈ కథ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలనే కథ, చారుమతి కథ వినటం ఒకటి. ఈ కథ వినటం వలన అనేక సౌభాగ్యాలు, సంతోషాలు, శుభాలు జరుగుతాయి. ముందు శ్రవణం ఒకటి, ఈ కథ వినాలని. రెండోదేమో శుక్రవారం రోజున శుక్లత్వం అంటే ఎక్కువగా స్వచ్ఛంగా తెల్లగా పుచ్చ పువ్వులాగా ఆ రోజంతా శుక్లత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అంటే ఆ రోజు ప్రకృతి కూడా బాగా ఆనందంగా ఉంటుంది శుక్రవారం రోజు. ఎందుకంటే శుక్లత్వం ఎక్కువ ఉంటుంది. శుక్లత్వం అంటే చంద్రుడు వెన్నెల్లాగా. ఆ శుక్రవారానికి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. శుక్రవారం కదా, ఆ గ్రహం యొక్క అనుగ్రహం ఉంటేనే ఆ రోజు శుక్రవారం అవుతుంది. అలా గ్రహరీత్యా, ప్రకృతి రీత్యా ఆ శుక్రవారం రోజున పూజ చేసుకోవటం వలన లక్ష్మీ సంపదలు పెరుగుతాయి. ఎందుకంటే ఉన్న అన్ని వారాల్లో లక్షణమైన వారం శుక్రవారం, అందుకే లక్ష్మీవారం అయింది. అది అన్ని వారాల్లోకి శుక్రవారానికి చాలా ప్రత్యేకమైనటువంటి విశేషం ఉంది. మామూలుగా శ్రావణ మాసం అని కాదు, కానీ ప్రతి శుక్రవారం ప్రతి గృహిణి ఇల్లు వాకిలి శుభ్రపరచుకొని లక్ష్మీ పూజ చేసుకుంటూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆదివారం నుంచి శనివారం వరకు వచ్చే దీంట్లో శుక్రవారం రోజున తప్పనిసరిగా కుంకుమ పూజ చేస్తారు ఖచ్చితంగా. ప్రతి స్త్రీ కూడా ఈరోజు శుక్రవారం అని చెప్పి ఎక్కువ శ్రద్ధ తీసుకుని ఇల్లు శుభ్రం తెచ్చుకొని పూలు పళ్ళు. ఎందుకంటే శుక్రగ్రహానికి బాగా పళ్ళు పూలు కూడా ప్రీతి.
గ్రహానికి పళ్ళు పూలు కూడా ప్రీతి. అందుకని ఆ రోజున పళ్ళు పూలు కొనకుండా, ఇల్లు శుభ్రం చేసుకోకుండా, తలస్నానం చేయకుండా, లక్ష్మీ పూజ చేయకుండా స్త్రీలు ఎవ్వరూ ఉండరు. శుక్రవారం అంటే వాళ్ళకు కూడా అంత ప్రీతి. ఎందుకంటే ఆ రోజున లక్ష్మీదేవికి పూజ చేయటం వలన, ముఖ్యంగా శ్రావణ మాసంలో చేయటం వలన ఆ వరలక్ష్మీ దేవత వరాలిస్తుంది. ఎందుకంటే వరలక్ష్మి అంటే వరాలిచ్చే దేవతని కాకుండా మనకు అష్టలక్ష్ములు ఉన్నారు. అష్టలక్ష్ముల్లో వర అంటే శ్రేష్టత్వం. వర అంటే శ్రేష్టం, విశిష్టమైనటువంటి విషయం. శ్రేష్టం అంటే అష్టలక్ష్ములు అన్నిట్లోకి కూడా వరలక్ష్మీ దేవత శ్రేష్టమైంది. ఆ రకంగా వరలక్ష్మి వ్రతం మనం చేసుకుంటాం. అంటే ఎంతమందో లక్ష్మీ దేవతలు ఉండొచ్చు. ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, ఇంతమంది ఉన్నా వరలక్ష్మి ఇంతమంది అష్టలక్ష్ముల్లో కూడా వరలక్ష్మీ దేవత చాలా విశిష్టమైంది. ఎందుకంటే చాలా ప్రత్యేకం. ఎందుకంటే శ్రావణ మాసము శుక్రవారము, పౌర్ణమి ముందర వచ్చే శుక్రవారం, ఇన్ని విశేషాలు ఉన్న తర్వాత ఆవిడ వరలక్ష్మి అవుతుంది, కానీ మామూలు లక్ష్మి ఎలా అవుతుందండి? అందుకని వరలక్ష్మీ దేవతని ఆ రోజు పూజించడంలో ఉండే విశేషం ఏంటంటే అది కథలో తెలుస్తుంది మనకి. చారుమతీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి పౌర్ణమి ముందర వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతము ఇలా గోమయం చేసినటువంటి స్థలంలో కలశం పెట్టుకొని ఆ కలశానికి లక్ష్మీ పూజ, అంటే లక్ష్మీ పూజ కూడా ఎలా చేయాలి అనేది కూడా చెప్పారు. హిరణ్మయాయ నమః, హేమమాలిన్యాయ నమః అని 2 నామాలు లక్ష్మీ అష్టోత్తరంలో. అంటే ఏంటంటే అమ్మవారికి బంగారు రూపు కానీ వెండి రూపు కానీ మనం తయారు చేయించి దానికి పూజ చేయటం వలన లక్ష్మీదేవి ఎక్కువగా ప్రీతి చెందుతుంది. ఈ కథలో కూడా వరలక్ష్మీ దేవతని ఆ బంగారు కాసుతో పూజించటము, ఆ కలశం పెట్టటము, ఇవన్నీ అయ్యాక ఫలితం చివరిలో ఏం చూపిస్తాడంటే స్త్రీలందరికీ కూడా బంగారం మీద వెండి మీద ఆసక్తి లేకపోవటం అనేది చాలా తక్కువ. సాధారణంగా స్త్రీలందరికీ బంగారం వెండి మీద ప్రీతి ఉంటుంది. అదే వాళ్ళకి వరంగా ఈ కథలో మనకు చూపిస్తారు. అందుకే వరలక్ష్మి. చూడండి, శ్రీమాతకి పార్వతీదేవికి తన బిడ్డలంటే ఎంత ఇష్టం. మన కోసమే కదా పరమేశ్వరుని ఆ కథనంతా చెప్పడం, కళలో చారుమతికి చెప్పడం మనందరికి ఆ భాగ్యం కలిగించిందంటే చారుమతీదేవి కూడా ఈ శ్రవణం ప్రధానం గనక ఈ కథను అందరికీ చెబుతుంది. చూడండి, తను దాచుకోకుండా, అంటే సమాజ సేవ చేస్తుంది ఆవిడ. సమాజంలో అందరి స్త్రీలని పిలిచి చెప్పి ఈ వ్రతాన్ని ఆచరింపజేసి తర్వాత ఈ స్త్రీలందరూ కలిసి గుడికి వెళ్తే దాంట్లో మన లక్ష్మీ అష్టోత్తరంలో హేమమాలిన్యాయ నమః, హిరణ్మయాయ నమః అని నామాలకు తగ్గట్టుగానే వాళ్ళందరికీ ఒక ప్రదక్షిణం చేసేసరికి మంచి భవనాలు, రథాలు అన్నీ సిద్ధంగా ఉంటాయి. ఇంకొక ప్రదక్షిణం చేసేసరికి ఒంటి నిండా ఆభరణాలు, కాళ్ళకి అందెలు, చేతి నిండా బంగారపు గాజులు ఇవన్నీ వస్తాయి. అంటే మరి వరాలు ఇచ్చేసిందిగా అమ్మవారు, అక్కడ ఇచ్చేసింది. అందుకని వరలక్ష్మి అన్నమాట. వరలక్ష్మి అంటే శ్రేష్టమైన లక్ష్మిగా ఉంటూ స్త్రీలు కోరుకునేటువంటి అద్భుతమైన వరాలన్నీ కూడా ఆవిడ ఆ రోజు ప్రసాదిస్తుంది. ఏమండి, ఆ రోజుల్లో చారుమతికి అమ్మవారి కళలో చెప్పినది విని ఆచరిస్తేనే ఆమెకి అన్ని భోగాలు వచ్చినాయి. మనము మొదట్లో అన్నీ కావాలనుకోకుండా భక్తి శ్రద్ధతో చేస్తే ముందు మనకి అన్నీ వచ్చేస్తాయి కదా. తప్పకుండా ఈ కథలో నీతి కూడా అది ఉంది కదా. ఎందుకంటే ఈ రోజుకి కూడా ఏ రోజు కొంచెం బద్ధకించినా శుక్రవారం రోజున మాత్రం ఏ ఇల్లాలు కూడా ఇంటి విషయంలో బద్ధకం చూపించదండి. ఏదో ఒక రకంగా ఇల్లంతా శుభ్రంగా పెట్టుకొని, అసలు ముందు శుభ్రం అంటే లేచిన తర్వాత మన పక్క మీద బట్టలు మడత పెట్టుకోవటం తగ్గించి మొదలవుతుంది. పాచి పక్కలుంటే లక్ష్మీదేవి రాదు, మూలల దుమ్ము ఉంటే లక్ష్మీదేవి రాదు, శుచి శుభ్రతలు నియమనిష్టలు లేని చోట లక్ష్మీదేవి రాదు. ముందు ఇల్లు వాకిలి శుభ్రం పెట్టుకొని, ఇంటిని చూసి ఇల్లాలిని చూడమంటారు కదా, ఇల్లు శుభ్రం పెట్టుకున్న తర్వాత ఆవిడ కూడా శుభ్రంగా ఉండాలి. మానసికంగా శారీరకంగా ఇల్లాలు కూడా శుచి శుభ్రతలతో ఉంటూ చక్కగా అమ్మవారికి లక్ష్మీదేవికి కుంకుమ పూజ చేసుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీ స్థానం నిలయంగా ఉంటుందండి. దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే లక్ష్మీదేవత అంటేనే లక్షణంగా ఉండేటువంటి ఇల్లు వాకిలి. లక్షణం అంటే ఒక లక్షణంగా లక్ష్మీదేవి అంటేనే లక్షణంగా ఉండాలి. ఎటువంటి సలక్షణంగా ఉండాలి. సలక్షణంగా ఉందమ్మా ఆవిడ అంటే ఏంటి? సంప్రదాయబద్ధంగా ఇంటిని ఇల్లాలని కూడా తీర్చిదిద్దితే దాన్ని సలక్షణంగా ఉందంటారు. అందుకని లక్ష్మీదేవత అంటే లక్ష్యింపబడేది, లక్ష్యంగా పెట్టుకునేది,
లక్షణపు ఇష్టమైంది. అది లక్షణంగా ఉండాలన్నమాట. ఎటువంటి లక్షణం అంటే సలక్షణంగా ఉండాలి. ఉంటే లక్ష్మీదేవత ఆ ఇంటికి తప్పకుండా వస్తుంది. ఇంకోటి, ఏ స్త్రీ అయినా అండి లక్ష్మీదేవిని పూజించే స్త్రీలకి లక్ష్మీ కళ వాళ్ళ ముఖంలో తాండవిస్తూనే ఉంటుంది. ఆ లక్ష్మీ కళ అనేది ఆరోగ్య లక్ష్మ, ఐశ్వర్య లక్ష్మ, లేకపోతే సంస్కార లక్ష్మ, ఇలా రకరకాలు ఉన్నాయి. ఆనందలక్ష్మి ప్రధానమైనదండి. మంచి పాయింట్ చెప్పారు మీరు. లక్ష్మీదేవిని పూజించిన వాళ్ళకి ఆనందం ముఖంలో తాండవిస్తూనే ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవత మీద ఒక చిన్న చలోక్తి లాంటిది ఉంది. చెప్పండి. డబ్బున్న వాళ్ళందరూ ఆనందంగా ఉంటారట. సాధారణంగా డబ్బున్న వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు అనేది నానుడి. అంటే మిగతావి చిన్న చిన్న బాధలున్నా డబ్బుతో కొట్టుకుపోయే సమస్యలు చాలా మటుకు ఉంటాయి. ఎందుకంటే డబ్బుంటే ఏ సమస్యనైనా మనం తీర్చుకోవచ్చు. డబ్బుంటే నిజం చెప్పాలంటే ధర్మబద్ధంగా సంపాదించిన డబ్బు లక్ష్మీదేవి అండి, అధర్మంగా సంపాదించింది జ్యేష్ఠాదేవి. ఎంత ఏమిటండి కొత్త వెలికే. మరి ఎవరు ఆనందంగా ఉంటారంటే ధర్మబద్ధంగా సంపాదించిన వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఇప్పుడు ఆనందంగా ఉంటారు. డబ్బున్న వాళ్ళందరికీ ఆనందం ఉందా అని అంటారు. ఇప్పుడు మన్నే అడుగుతారు ఎవరో, డబ్బున్న వాళ్ళకి ఆనందం ఉండదు, మనశ్శాంతి లేదంటారు. ఎందుకు ఉండదు? అధర్మంగా సంపాదించిన డబ్బులో జ్యేష్ఠాదేవి ఉంటే వాళ్ళ ముఖాన నవ్వు ఉండదు, ఒక శుభ కాంతి ఉండదు, ఒక సంతోషం ఉండదు. ధర్మంగా సంపాదించిన వాడు ధైర్యంగా ఉంటాడు. గుండెల మీద చేయేసి ధైర్యలక్ష్మి వాడికి ధైర్యలక్ష్మి. ఎందుకంటే ధర్మంగా సంపాదించాడుగా. అదే దుర్యోధనుడికి మరి ధర్మరాజుకి తేడా. దుర్యోధనుడు ఏనాడు ధైర్యంగా లేడు, జ్యేష్ఠాలక్ష్మి ఉంది ఆయన దగ్గర. అందుకని ధైర్యం, ధనం అన్ని చోట్ల ఒకలాగా ఉండదు. ధర్మంగా సంపాదించిన లక్ష్మీదేవి ఎక్కడైతే ఉంటుందో వాళ్ళకి ధైర్యలక్ష్మి కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది, ఐశ్వర్యలక్ష్మి వాళ్ళ దగ్గరే ఉంటుంది, ఆనందలక్ష్మి కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది. అందుకని ఇన్ని రకాలైనటువంటి వరాలు ఇచ్చేటువంటి లక్ష్మీదేవతని మనం వరలక్ష్మీ దేవతగా చెప్పుకుంటూ ఈ శ్రావణ మాసంలోనే ఆ చారుమతి కథని వింటూ ఎందుకు జరుపుకుంటామంటే, వరాలనేవి కేవలం వస్తువులు సంపదలే కాదండి, మానసికంగా కూడా ఆవిడ ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ధర్మబద్ధంగా సంపాదించిన సంపాదన ఉంది కదా. మరి చారుమతీదేవి మహాపతివ్రత. ఆవిడ తన యొక్క స్వప్నాన్ని అందరికీ పంచిపెట్టి అందరికీ కూడా సమాజాన్ని సేవ చేసింది కదా. అది కూడా వాగ్దానమేగా, వాక్కు దానం చేసింది కదా. మరి ఆవిడ ఏం చెప్పకుండా తన ఇంట్లో తను పూజ చేసుకుంటే మన వరకు వచ్చేదా వరలక్ష్మీ దేవత? వరలక్ష్మీ పూజ మనం చేసుకోగలిగే వాళ్ళమా? ఆ రకంగా వరలక్ష్మీ పూజ అంటే ఈ వరలక్ష్మీ వ్రతము శ్రావణ మాసంలో ఎందుకు చేసుకోవాలంటే, శ్రావణ మాసానికి విశిష్టత ఉంది, పౌర్ణమికి ఉంది, శుక్రవారానికి మరీ ఉంది. అన్నిట్లోకి వరాలిచ్చే దేవత కనుక వరలక్ష్మీ దేవత వ్రతం ఇంత విశిష్టమైందని మనం తప్పనిసరిగా అంగీకరించవలసిన విషయాన్నే చారుమతీదేవి మనకు అందజేసింది. చాలా మంచి విషయం, చక్కటి విషయం చెప్పారండి. నమస్కారం. శ్రీమాత్రే నమః.